చేయడం. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నాం. మీరు బాలేదా? బాగున్నాను. మీరు చెప్పండి బాగున్నారా? బాలేదా అన్నది. ఆయనని బాగున్నాను. చూసి అసలు ఒక పక్క మీ ఛానల్ మెయింటైన్ చేస్తారు. ఇంకొక పక్క మెరైన్ ఇంజినీర్‌గా మీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. సేలింగ్ ఆన్ 2 షిప్స్ కష్టం అనిపించలేదా మీకెప్పుడు? అందుకే సగం 6 మంత్స్ షిప్‌కి డెడికేట్ అవుతాను. 6 మంత్స్ యూట్యూబ్‌కి డెడికేట్ అవుతాను. మరి ఆవిడేం చేస్తారు మధ్యలో? పాపం అదే తన బాధ. అక్కడేమో నన్ను విడిచిపెట్టుంటావు. ఇక్కడికొచ్చాక సెల్ ఫోన్‌నే అంటే ఫస్ట్ వైఫ్ తినే, సెకండ్ వైఫ్ సెల్ ఫోన్ ఉన్నట్టు ఈమె బాధపడతదనమాట. అవునా? ఎంత అవును. కష్టం వచ్చింది. ఏ అమ్మాయికి ఉండకూడదు ఇంత కష్టం. మీరు చెప్పండి. నిజంగానే. ఏమంటారు మీరు అలా అన్నప్పుడు? ఫైట్ అవుతది దాని గురించే. అన్నప్పుడు ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టేసొస్తారు. మళ్ళీ కామన్ అది. 5 నిమిషాల అమ్మ బాబోయ్! ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు రాజశేఖర్ గారు మీరు. అంటే కొంచెం తన్ని ఆ టైంలో కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా మంచిగా వర్క్ చేసే ఆ స్పేస్ దొరుకుతదని చెప్పి అలా కొంచెం 5 మినిట్స్ పక్కన పెట్టినట్టు పెట్టి తనతో టైం స్పెండ్ చేసి మళ్ళీ 1 అవర్ సెల్ ఫోన్‌తో. అబ్బాయిలందరూ ఇంతేనా? మారరా? 5 నిమిషాలే నా భార్యకిచ్చే టైము. బట్ ఒక మాటలో చెప్పాలంటే ఐ నో యూ నాట్ ది కెప్టెన్ ఆఫ్ ద షిప్ బట్ స్టిల్ ఒక షిప్‌కి మీరు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మీ లైఫ్ షిప్‌కి మీ అబ్సెన్స్‌లో మెయింటైన్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అద్వితి గారు షీ ఈజ్ యాక్చువల్లీ ది కెప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అనే చెప్పాలండి. కాదంటారా? ఆఫ్ కోర్స్. తను ఒకవేళ ఇక్కడ ఏది హ్యాండిల్ చేయలేకపోతే నేను అక్కడ హ్యాపీగా వర్క్ చేసుకోలేను. 100% కదా! అసలు తన రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నేను షిప్‌లో ఉన్నాను. ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినా గానీ, మా పాప గురించి గానీ, మా పేరెంట్స్‌ని చూసుకోవడం గానీ, ఈ కాలంలో ఎలా అంటే పెళ్ళికి సంబంధాలు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అడిగేది, ఇప్పుడు నువ్వు షిప్ ఎక్కితే మీ భార్య ఎక్కడుంటది? నా బిడ్డ ఎక్కడుంటది? నీతో పాటు షిప్‌కి నువ్వు తీసుకెళ్ళవు. సో, అత్తమామతోటి ఉండాలా అన్న క్వెషన్ ఏసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కాలం జనరేషన్‌లో చాలామంది అట్లనే ఉంటారు. ఇండిపెండెన్స్ కావాలి అన్నట్టు ఉంటారు. కాకపోతే తినేదేంటంటే అటు మా పేరెంట్స్‌ని హ్యాండిల్ చేయడము, చిన్న పాపని హ్యాండిల్ చేయడము, అవన్నీ హ్యాండిల్ చేస్తది కాబట్టి తను కొంచెం స్పెషల్ అనిపిస్తది నాకు. 100% వెరీ 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 స్పెషల్. అదితి గారు మీరు చెప్పండి అసలు మీరు ఎక్కడ కలిసారు? లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమా? మీ రిలేషన్ ఎలా ఉంటుంది? మీరు చెప్తే వినాలనుంది. యాక్చువల్‌గా చాలా మందికి ఇదొక డౌట్. మీది లవ్ మ్యారేజా అని అడుగుతారు. కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లోనే చూసుకున్నాము. అండ్ వీళ్ళ వదిన వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారనమాట. కొంచెం దూరం చుట్టాలు అంటారు కదా అట్లా. సో, అలా వచ్చింది మాకు సంబంధం. సో పెళ్లి చూపుల్లో ర్యాండమ్‌గా మాట్లాడుకున్నారా? లేకపోతే అన్ని విషయాలు పెద్దవాళ్ళే మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నాం. మీకు కానీ అప్పుడు డ్రైవింగ్ వచ్చని అడిగారా ఆయన? యాక్చువల్‌గా నేను నేర్చుకున్నాను. ఐ మీన్ మా పెళ్ళయ్యాక ఫస్ట్ సేల్ ఎళ్ళాక ఒక్కదాన్ని ఉన్నాను. సో, అప్పుడు నేర్చుకున్నాను నేను డ్రైవింగ్. ఏం డ్రైవ్ చేస్తారు మీరు? 2 వీలర్ వచ్చు, 4 వీలర్ వచ్చు. సో ఆ పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ మీది. యాహ్! అరేంజ్డ్ మ్యారేజ్ తర్వాత మీకు అప్పటికే తెలుసా? అప్పటికే ఆయన నేవీలో ఉన్నారా? మర్చెంట్ నేవీలో ఉన్నారా? ఆల్మోస్ట్ అప్పటికి 8 ఇయర్స్ అవుతుందనుకుంటా. అచ్చా! సో ఆయన మర్చెంట్ నేవీలో ఉన్నారని తెలిసే మీరు మ్యారేజ్ చేసుకున్నారు. యాహ్! అంటే యూ నో దట్ 6 మంత్స్ ఆయన ఇక్కడ ఉండరు. 6 మంత్సే మీతో ఉంటారని మీకు తెలుసు పెళ్ళప్పటికే. తెలుసు. భయమే లేదా? ఫస్ట్ ఒక సేల్‌కి కొంచెం భయం అనిపించింది. ఇంక తర్వాత అలవాటు చేసుకున్నా. యూజువలీ ఒక ఫ్యామిలీ అన్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ చేసే రోల్ వైఫ్ చేస్తుంది, హస్బెండ్ చేసే రోల్ హస్బెండ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్నవే మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీస్ అయినా ఇంట్లో, లేకపోతే ఏదైనా అవసరమైనా గబుక్కుని ఇంట్లోంచి బయటికి వెళ్ళి హస్బెండ్ తీసుకొస్తాడు. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆర్ ఏదన్నా బయట పనులు మగవాళ్ళు చేస్తారు. ఇల్లు మెయింటెనెన్స్ వరకు ఆడవాళ్ళు చేస్తారు. 6 మంత్స్ ఆయన లేకపోతే ఆయన రోల్ మీరు తీసుకొని చేయడం ఎప్పుడైనా కష్టం అనిపించిందా? డిడ్ యూ ఎవర్ హ్యావ్ దట్ ఛాలెంజింగ్ సిట్యుయేషన్ ఇన్ లైఫ్? ఒక్కొక్కసారి అనిపిస్తది మా పాప విషయంలో. అంటే ఎంత చెప్పినా వినదు. ఒక్కొక్కసారి హ్యాండిల్ ఒక్కొక్కసారి నేను కూడా వీక్, కొంచెం హెల్త్ అంతా డిస్టర్బింగ్ ఉంటే కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది. ఇంక ఆ టైంలో నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్తా. అచ్చా! అచ్చా! సో, కొంచెం అక్కడ మమ్మీ, డ్యాడీ అండ్ వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా! సో, రిలాక్స్‌గా ఉండొచ్చు అని చెప్పేసి. వెరీ గుడ్. సో పేరెంట్స్ సపోర్ట్ మంచిగా అనిపిస్తుంది. యాహ్! బీట్ ఇన్ లాస్ ఆర్ పేరెంట్స్ వాటెవర్ పెద్దవాళ్ళ సపోర్ట్ మీ ఫ్యామిలీలో మంచిగా ఉంది. సరే ఆయన గురించి ఏదైనా వెరైటీ విషయాలు చెప్పండి. ఏంటంటే మన రాజశేఖర్ గారి పరిస్థితి ఏంటి? వెరైటీ అంటే మాకంత ఏముండదు. రొటీన్ ఉంటది. అంటే ఆయన కోపం ఎక్కువ, లేకపోతే నవ్విస్తాడా, లేకపోతే విసిగిస్తారా? ఏదైనా ఆయన గురించి చెప్పండి. కోపం ఎక్కువే, విసిగించడము ఎక్కువే. ఏదన్నా ఫన్ చేస్తే ఆ ఫన్ కూడా అట్లనే సో ఉంటది. ఏదైనా పీక్ అన్నమాట.
మీరు చెప్పండి రాజశేఖర్ గారు, మర్చెంట్ నేవీ మీ రిలేషన్ని ఎలా షేప్ చేసింది అంటే ఏం చెప్తారు? బికాస్ 6 మంత్సే ఉంటారు మీరు కలిసి, 6 మంత్స్ యూ నీడ్ టు గో అండ్ డూ యర్ రెస్పాన్సిబిలిటీ అట్ ది షిప్. సో మీ కెరియర్, మీ లైఫ్ని ఏ రకంగా బాండ్ చేసింది అంటే ఏం చెప్తారు? చాలా మందికి పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ప్రతి 6 మంత్స్కి నేను షిప్ నుంచి దిగుతున్నప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. ఒక విధంగా ఎంత దూరం అయ్యి మళ్ళీ So sweet. కలుస్తున్నాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఈ మధ్య ఈమె కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ పాపకి ఇవ్వడం మొదలయ్యేసరికి సో ఈ రెండు ఉన్నాయన్నమాట. అటు హ్యాపీగా అద్వితిని కలవచ్చు, ఇక పాపతోటి టైం స్పెండ్ చేయవచ్చు అన్న ఒక ఆ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాకపోతే షిప్లో ఉన్నప్పుడే పర్సనల్ లైఫ్ని మిస్ అవుతున్నాను ఒక అది ఉంటుంది. ప్రతి ఒక్కరికి మనకి ప్రొఫెషన్ ఎంత నచ్చినా కానీ పర్సనల్ లైఫ్కి కొంచెం దూరంగా ఉండేసరికి ఆ బాధ ఉంటుంది చూడు, అది ఎప్పటికీ ఉంటుంది. కానీ వచ్చినప్పుడు మాత్రం మ్యాక్సిమం టైం ఇంట్లోనే ఉంటాను కాబట్టి వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను. సో బేసికల్గా బాగా ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తారు రాజశేఖర్ గారు మీరు? అద్వితి గారు గుర్తొచ్చినప్పుడు కానీ, లేకపోతే మీ పాప తను గుర్తొచ్చినప్పుడు కానీ, మీ పేరెంట్స్ గుర్తొచ్చినప్పుడు కానీ, వెన్ యూ మిస్ యువర్ ఫ్యామిలీ? సో మిస్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు షిప్లో మాకు లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది. దాంతో వాట్సాప్లో కానీ వాయిస్ మెసేజెస్, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎంత అడిక్ట్ అయిపోతానంటే షిప్లో ఏదైనా ఫుల్ టెన్షన్ ఉండి నాకు వర్క్లో చాలా ఎమర్జెన్సీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడంటే ఏదైనా బస్సుకి కార్కి ఏదైనా రిపేర్ అయినప్పుడు రిపేర్ చేయడానికి ఎవరో ఒకరు వస్తారు. షిప్ నడి సముద్రంలో ఉన్నప్పుడు బయట నుంచి ఎవరిని పిలవలేము. ఏ రిపేర్ వచ్చినా మేమే చేసుకోవాలి. సో అటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఒక 2 గంటలు పనిచేసాను అనుకో, ఒక్క 5 మినిట్స్ నా రూమ్కి వెళ్తానని వెళ్ళి మాకు కాల్ చేస్తాను. అంటే ఏదో ఒకటి పాపతోటి ఒక్క నిమిషం వీడియో కాల్లో వీళ్ళని చూసింది అనుకో కొంచెం రిలాక్స్ అయిపోతాను అనమాట. సో ఆ విధంగా కనెక్ట్ అవుతూ ఉంటాను. అంటే వీడియో కాల్ ఒక 1 మినిట్ మాట్లాడినా కానీ దాంతో ఒకప్పుడు మనకి లెటర్స్ తోటి వస్తే మనము నెలకొక్క ఉత్తరం వచ్చినా కానీ ఆ సోల్జర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యేది చూడు. అంటే మాకు షిప్లో ఉన్నా కానీ అలా వీడియో కాల్లో అట్లా వాయిస్ కాల్లోనే మాకు తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఆ విధంగా మెయింటైన్ అవుతుంది కమ్యూనికేషన్. సో బేసికల్గా రాజశేఖర్ గారిని అడిగితే సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీ మ్యారేజ్ ఏంటండి అని అడిగితే 6 నెలలు ఇంట్లో ఉండదు, 6 నెలల తర్వాత రండి అంటారా? మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎప్పుడు ఇంట్లో ఉండి ఫైట్ చేసుకునే బదులు ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్లా కూడా ఉండొచ్చు అని. సో బేసికల్గా ఆవిడ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు కాబట్టి మీరు 6 నెలలు ఇంటికి రాకపోయినా రేపు మీరు ప్రొఫెషన్ మారినా సరే ఏం అవ్వదు. సో 6 నెలలు ఇంట్లో రాకపోతే హ్యాపీ ఉంటుంది. అదే అప్పుడప్పుడు నాకు ఐడియా వస్తుంది ఇలాంటిది ఏదైనా వచ్చేసి 3 నెలలు షిప్ చేసి 3 నెలలు ఇంకెక్కడైనా ఫారెన్ ట్రిప్ వెళ్ళి తర్వాత వస్తే విన్నారా? ఇది విన్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్మోస్ట్ లాస్ట్ 2023లో అనుకుంటా 11 మంత్స్ షిప్లోనే ఉన్నారు. ఉన్నాను. సో షిప్ కంపెనీలో ఎంప్లాయీస్ షార్టేజ్ వల్ల ఈయన రిప్లేస్మెంట్కి ఇంకొక ఇంజనీర్ దొరకలేదు. సో ఆల్మోస్ట్ జూలైలో దిగాల్సింది ఆగస్ట్ అన్నారు, ఆగస్ట్ వెళ్ళి అక్టోబర్ అన్నారు, అక్టోబర్లో కూడా దొరకలేదు. సో లాస్ట్ దసరా నుంచి దివాళీ వరకు కంటిన్యూస్గా వాళ్ళ హెడ్కి కాల్ చేసి రిక్వెస్ట్ చేసి ఒకరోజు మేబీ పడుకొని లేచి కాల్ చేశాను అనమాట. మేబీ అతను ఏడుస్తున్నా అనుకున్నట్టున్నారు. మీరు ఏడవకండి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, యు ఆర్ మై సిస్టర్, ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఆ రోజు నెక్స్ట్ 1 వీక్తో మీ హస్బెండ్ ఇంట్లో ఉంటారు అని చెప్పి నిజంగా కరెక్ట్ 1 వీక్లో ఇంటికి వచ్చేసారు. చూసారా ఉమెన్ పవర్, చూసారా అసలు? ఆ పోర్ట్ ఎంత డేంజరస్ పోర్ట్ అంటే పాపాను గునియా అని చెప్పి అక్కడ మాక్సిమం ఎవరిని దింపరు అనమాట. కొన్ని కంట్రీస్ ఇప్పుడు మనకి పాకిస్తాన్లో మనల్ని ఎనిమి కంట్రీ లాగా ఎట్లా ట్రీట్ చేస్తారో ఆ కంట్రీలో ఏంటంటే పావర్టీ ఎక్కువ ఉండేసరికి, సోమాలియాలో పైరేట్స్ ఎట్లనో ఆ కంట్రీలో కూడా పావర్టీ ఎక్కువ ఉండేసరికి ఎవరైనా వెళ్ళినా అటాక్స్ జరుగుతాయి అనమాట. అంత డేంజరస్ కంట్రీలో కూడా షిప్ దింపిండు ఈమె. ఆ బలం అలా అటువంటిది అనమాట. నిజంగా ఆవిడ క్యాప్టెన్ ఆఫ్ యువర్ లైఫ్ షిప్ అండి. అంటే ఎంత ప్రేమించకపోతే మిమ్మల్ని మీకన్నే ఒక సుపీరియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి పంపించారా ఒక మాట చెప్పండి అని నాన్ స్టాప్గా మాట్లాడకపోతే ఆయన కన్విన్స్ అయ్యి డెస్పైట్ ఆయన రిప్లేస్మెంట్ లేకపోయినా కూడా ఆయన్ని పంపించారు అంటే రిప్లేస్మెంట్ వెతికి మరి ఇంకో పర్సన్ ని పంపించి అంటే అప్పటికి 6 నెలల్లో జరగంది మళ్ళీ పట్టి దాన్ని సాధించారు. బేసికల్ గా సత్యభామ గారి కంటే ఇంకా ఎవరెవరు కంటే కూడా చాలా ఆఫీసర్ ఇంకా కాంటాక్ట్ లో ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా విషెస్ కానీ ఏదైనా పంపించిన డెఫినెట్ గా రిప్లై వస్తుంది అతని దగ్గర నుంచి. వండర్ఫుల్, సో స్వీట్.